ఈరోజు నేను పెండిపేటలో గల మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలకి డిప్యుటేషన్కి వచ్చాను. ఈ పాఠశాల 2000లో తొరకలదొడ్డి నుంచి విడిపోయింది. అప్పుడు ఈ పక్కన గల కమ్యూనిటీ హాల్లో ఈ పాఠశాలను మేము ప్రారంభించాం. ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఉంది. ఈ కమ్యూనిటీ హాల్లో ముందుగా మేము ఈ పాఠశాలని ప్రారంభించాం. తొరకలదొడ్డి పాఠశాల నుంచి ఈ పాఠశాల విడిపోయిందనమాట. అప్పుడు ఇక్కడ ఒక 10 మంది విద్యార్థులు ఉండేవారు. వారికి మేము పాఠం చెప్పి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ ఒక రామాలయం కూడా ఉంది, ఈ మధ్యకాలంలో వచ్చినట్టుంది. ఇప్పుడు మనకి సర్వశిక్షా అభియాన్లో దీన్ని కొత్త భవనం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో పోలిశెట్టి మూర్తి గారు పనిచేస్తున్నారు. పాఠశాలను ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇది చక్కటి గ్రామం. ప్రజలందరూ చాలా మంచివారు. అందమైన తోటల నడుమ ఈ పాఠశాల ఉంది. పాఠశాలలో ప్రస్తుతం 11 మంది విద్యార్థులు ఉన్నారు. చక్కటి గ్రామం, అన్ని సిమెంట్లు రోడ్లతో చాలా అందంగా ఉంది. ముందుగా ఈ కమ్యూనిటీ హాల్లో ఈ పాఠశాల ఏర్పాటు చేసినప్పుడు కత్తుల దుర్గమ్మ, బండి చిరంజీవి అలాంటి ఒక 10 మంది పిల్లల్ని ఆ తొరకలదొడ్డి పాఠశాలని తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేశారు. అప్పుడు మేము పనిచేయడం జరిగింది. అప్పుడు గోరుగంతుల ఫణికుమార్ గారు హెచ్ఎం, రాణి కామేశ్వరమ్మ గారు కూడా చేశారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో పిల్లల దగ్గరికి పెడదాం. ఇక్కడ చైల్డ్ లైన్ నెంబర్ 1998, టోల్ ఫ్రీ నెంబర్ 181. ఇక్కడ పోలింగ్ స్టేషన్ కూడా ఉంది. ఈ పిల్లలందరూ చాలా నిశ్శబ్దంగా ఉంటారు ఇక్కడ ఈ పాఠశాలలో. ఈ పాఠశాల గోడల మీద చక్కటి సూక్తులు రాయబడి ఉన్నాయి. పిల్లలు చాలా చక్కగా ఉంటారు. చక్కటి సూక్తులు మాస్టర్ ఎంతో కష్టపడి చెప్తారు. ఇక్కడ ఇంగ్లీష్ పదాలు మాస్టర్ ఎంతో చక్కగా అన్నీ చెప్తున్నారు రోజు. మూర్తి మాస్టర్ సాధన చేస్తే సాధించలేనిది లేదు, దేశ భాషలందు తెలుగు లెస్స. ఆ చక్కటి సూక్తులు ఉన్నాయి. విజ్ఞత లేని విద్య, చూపులేని కన్ను, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మంచిగా మాట్లాడు, మర్యాదను పొందు, తల్లిదండ్రులను గౌరవించు. ఇప్పుడు మనం పాఠశాల గదిలోకి పెడుతున్నాం. ఇక్కడ అందరూ పిల్లలు చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. చక్కగా చదువుకుంటూ ఉంటారు. ఈ పాఠశాలలో 11 మంది పిల్లలు ఉన్నారు. పిల్లలందరూ ఇలా చూడండి అమ్మా, జాగ్రత్తగా. చక్కగా గొడవ చేయకూడదు. చక్కగా గోడల మీద అక్షరమాల, ఈ ఫ్లవర్స్, రకరకాల ఫ్లవర్స్, ఎక్కాలు, ఇలా జంతువులు, డొమెస్టిక్ యానిమల్స్, ఇలా సర్వశిక్షా అభియాన్ GFL అని వారు తెచ్చినటువంటి సామాన్లు కూడా ఉన్నాయి. వీటితో కూడా బోధిస్తున్నారు. ప్రభుత్వం వారు విద్యకే చాలా మంచి విషయాల్ని పాఠశాలకు ఇస్తున్నారు. ఉపాధ్యాయులు కూడా అంతమంది కష్టపడుతున్నారు. ఇక్కడ కేంద్ర నాడీ మండలం, గుండె బాహ్య నిర్మాణం, తర్వాత అదేవిధంగా కిడ్నీస్ ఫంక్షనింగ్, మూత్రపిండాలు,
సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటో, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి ఫోటో కూడా ఉన్నాయి. గోడల మీద చక్క అక్షరమాల అలాంటివన్నీ ఏర్పాటు చేశారు. పిల్లలు రోజు చాలా బాగా చదువుకుంటుంటారు. ఇక్కడ గుణింతాలు, సంఖ్యావాచకాలు ఏర్పాటు చేశారు. పిల్లలు నిశ్శబ్దంగా ఉన్నారు. వారిని చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం. దేశ నాయకుల ఫోటోలు కూడా ఉన్నాయి ఇక్కడ. శివాజీ. ఇప్పుడు మనం పిల్లల దగ్గరికి అడిగి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. I am studying 4th class. My name is బండి జాహ్నవి. నేను ఇప్పుడు పద్యం చెప్తున్నాను. దాన్ని కూడబెట్టి దానంబు చేయక తాను తినక లెస్స దచుకోక తేనెటీగ కూర్చి తెలువారికి ఏదా విశ్వదాభిరామ వినరవేమ. ఓకే, కూర్చో. బాగుంది. చప్పట్లు కొట్టనమ్మా. మై నేమ్ ఇస్ వార్లోహిత పల్లవి. ఐ ఆమ్ స్టడింగ్ 4th క్లాస్. నేను ఇప్పుడు పద్యం చెప్తున్నాను. పుత్రశాంబు నాడు పుత్రుడికి జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని గనుగొని పొడినప్పుడే పుత్రశాంబు నాడు పొందరి సుమతి. మై నేమ్ ఇస్ కొల్లి శ్రీ విష్ణు స్వామి. ఐ ఆమ్ స్టడింగ్ 4th క్లాస్. ఇప్పుడు నేను పద్యం చెప్పబోతున్నాను. పర్లు కొరకే నదులు ప్రయాణించు గోవులు పాలనిచ్చు చెట్లు పూలు పూయ పరైతం కట్టే పరమార్థం ఉన్నదా లలిత సుగులు జాల తెలుగు బాల. మై నేమ్ ఇస్ బోన్ వికాస్. ఐ ఆమ్ స్టడింగ్ 5th క్లాస్. నేను 5 ఎక్కం చెప్తున్నాను. 1 5 5 2 5 10 3 5 15 4 5 25 5 25 6 5 30 7 5 35 7 5 35 8 5 40 9 5 45 10 5 50. ఓకే, క్లాప్స్. My name is David. My name is David. I am 5th class. My mother name is Lakshmi Kumari. My mother name is Asmakar. My father name is Janathan Rao. My father farmer. Very good. Sit down. My father is here. Yeah. My name is 2nd class. I am studying. My name is. My నీ name పేరు చెప్పు. is Sadvi. I am స్టడీయింగ్ studying సెకండ్ క్లాస్. చెప్పు. వానలు. వానలు 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 పాడేకుండా కోనలు గట్టిగా చెప్పాలి. చిటపట కురిసే చినుకులు మెరమెర వేసే మెరుపులు పిల్లల అడక వేడుకలు మనసు నిండా వేడుకలు. వెరీ గుడ్. చప్పట్లు కట్టండి. మై నేమ్ ఇస్ నవ్యశ్రీ. నేను 2వ తరగతి చదువుతున్నాను. ట్వింకిల్ 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 లిటిల్ స్టార్ అబ్బాయి వాటర్ వాస్తు up above the world so high like a diamond in the sky. చప్పట్లు కట్టండి అందరూ. మై నేమ్ ఈస్ కార్తిక్. I am studying. I am studying 2nd class. A B C D E F G H I J K L M O P Q R S T V W X Y Z. వెరీ గుడ్. చప్పట్లు కట్టండి. Hey. My name is Amrita Sri. I am studying 3rd class. నేను పద్యం చెప్పబోతున్నా. అనగనగా రాగ మనసు ఎత్తినుండు తినగ తినగ వేం తీయరుండు సాధారణ పనులు సరకూర ధరలో విశ్వదాభిరామ వినురవేమ. చప్పట్లు కట్టండి. లక్క మేనికంట. నేను వెరీ గుడ్. నువ్వు నీ పేరు చెప్పు. మై నేమ్ ఇస్ బ్లెస్సీ. నేను 1వ క్లాస్ చదువుతున్నాను. నీకేనా వచ్చా? ఉడతా వచ్చు. చెప్పా. ఉడతావు ఎక్కడికి వెళ్ళావు? మమ్మీ సంతకి వెళ్ళాను. బెల్లం ఏం తెస్తావు? బెల్లం తెస్తాను.
నాకు ఇస్తావా? నేను ఇవ్వని పప్పు ఉప్పు మా పాపకి ఇస్తాను. ఏరువాకొచ్చింది ఏరువాకమ్మ, నల్లన్ని మబ్బులు నల్దిక్కుల పారి. ఏరువాకొచ్చింది ఏరువాకమ్మ, నల్లన్ని మబ్బులు నల్దిక్కుల పారి. ఎర్రన్ని మెరుపులు ఎగిరించాయి, ఎత్తైన కొండలు ఎతకరించాయి. పరుగెత్తి కోకిల పాట పాడింది, నెమిలమ్మ మైమరిచి నాట్యమాడింది. ఏరువాకొచ్చింది ఏరువాకమ్మ, నల్లన్ని మబ్బులు నల్దిక్కుల పారి. ఏరువాకొచ్చింది ఏరువాకమ్మ, జనమందరూ వేగ కూడి రావాలి. గాదెల్లో విత్తనాలు గట్టిగా తేవాలి, గంపల్లో విత్తనాలు దండిగా తేవాలి. ఏరువాకొచ్చింది ఏరువాకమ్మ, నల్లన్ని మబ్బులు నల్దిక్కుల పారి. మృగశిర చిందించే ముసలెద్దు రంకేసే, మృగశిర చిందేసే ముసలెద్దు రంకేసి. దుక్కిటెద్దుల తెచ్చి అరక గట్టాలి, దున్నిన చేలన్నీ మిన్నగా పండాలి. ఒక్క గింజకు కోటి గింజలివ్వాలి. ఏరువాకొచ్చిందమ్మ ఏరువాకొచ్చింది, నల్లని మబ్బులు నల్దిక్కుల పారి. Two little hands to clap, clap, clap. Two little legs to tap, tap, tap. Two little hands to clap, clap, clap. Two little legs to tap, tap, tap. అందరూ అడగగానే అన్నీ చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు మాస్టారు విషయాలు. ఇవాళ నేను వచ్చాను డిప్యుటేషన్కి. ఈ పాఠశాలలో ఇంకా ఈ గ్రామంలో నా దగ్గర చదువుకున్న ఓల్డ్ విద్యార్థులు కూడా ఉన్నారండి. వారంతా ఇందాక పొద్దున కలిశారు, వారందరినీ కలవడం జరిగింది. ఒకసారి అలా గ్రామంలోకి వెళ్ళి గ్రామం ఎంతో అందంగా ఉంటుంది. చక్కగా సిమెంట్ రోడ్లు, చాలా ప్రశాంతమైన వాతావరణం, ఎన్నో కొబ్బరి తోటలు విరిసి ఉంది. ఇక్కడ చాలామంది విద్యార్థులు మంచి చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా ఉంది.